నీ చేసిన మంచి పనులు అందరూ గుర్తున్నాయి కదా. మళ్ళీ చేసిన మిమ్మల్ని పెట్టం. మా మనసులో నిలిచిపోయారు. ఇద్దరు మాకు బిడ్డలు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు లేదు. ఇద్దరు కొడుకులు మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరినీ చూసి కొడుకులు తిని బతుకున్నాం. డాడీకి మమ్మీకి పాజిటివ్ వచ్చింది. చనిపోయి చెప్పి ధైర్యంగా ఉన్నాను. నువ్వు బలంగా ధైర్యంగా ఉంటే అమ్మకి కొంచెం అందగా వీళ్ళు చెప్పకపోతే మాట్లాడేవాడు మా అబ్బాయి 24 పాయింట్లు వచ్చేసాను సీరియస్ అయిపోయింది కదా. అదే మీరే తప్పించారు. ఎలా ఉంటాను నా బిడ్డ పెళ్లి చేసుకుంటాను అనుకోలేదండి. ఏం పర్లేదులే, మీరు చేసిన పుణ్యం, మీరు మంచి మనసు. నేను చేసిన పుణ్యాలకు మీరు చేసిన సాయం ఎక్కువ. నిండుకున్న వేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ మళ్ళా తిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. చాలా పని చేశారండి. మీరు చేసింది అసలు జనాలు వస్తుంది. మీరు మాట్లాడటం వల్ల ఆ రోజు జాయిన్ చేస్తాం. ఏ హేతువు నీ రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా. ఇంతకుముందు అయితే ఎవరు రానే రాలేదండి. అసలు జనం కట్టి వాళ్ళు అయితే ఎవరు కనీసం ఆరా తీసిన వాళ్ళు లేరండి. ఏరాలంటే నీ ఉనికి ఉందా. మీ దయ వల్ల కానీ అప్పుడు చాలా కష్టమైందండి. మీకు ఫోన్ చేయకపోతే నిజంగా ఇంకా చెప్పలేమండి. ఇంకా అలిగా ఓడు ఓడు గుండె మాటల్లోనా. రావాలండి మళ్ళీ మాకు మీరే కావాలి మాకు. సాగేరా ఆసాపాసం బందీ చేసేలే. సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేలేలోగానే ఏ తీరవునో. జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి విచున్నదో. రామానాయుడు గారు లేకపోతే నేను మొత్తం ఏమైపోయినా తెలియదు. ఇంకా రామానాయుడు గారు వల్ల నేను బతికాను అనేసి ఇంకా పరిగెత్తుని కూడా ఇంకా ఇదే చెప్పుకున్నారండి. ఏం అరుపులో ఏం దాగున్నదో నీవుగా మీరు ఇలా ఉన్నారండి. మీరు వెళ్ళాలండి. తీర్చుకో నీ శైలి. మా చేతికి చాలా తెలియట్లేదు. సిక్కుముళ్ళు గప్పి రంగులీనుతున్న లోకమంటే పెద్ద నాటకమే. తెలియకనే సాగే కథనం. నీవు పెట్టుకున్న నమ్మకం చెప్పలేదండి అసలు. మీరే కాపాడారండి మాకు. మ్యాక్సిమం దేవుళ్ళలాగా మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తిరగడం గొప్ప అదృష్టం మాకు. కాలు అన్ని పక్క దారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ అందరి పిల్లల కోసం మీరు సేవలు చేస్తున్నారు. మరి మీకోసం ఏం చేయాలి? మేము చేస్తారు కదా. మీరు ఇంట్లోనే కట్టుకు కానీ ఎందుకు తిరుగుతారు మా కోసం? మీరంతా మా కుటుంబం. మీరు కష్టాల్లో ఉంటే మేము రావాలి, పలకరించాలి, ధైర్యం చెప్పాలి. మీ అవసరం ఏమైనా ఉంటే తీర్చాలి. చేతుల్లో ఉంది సేత. రామానాయుడు గారే చేతులెత్తండి. రామానాయుడు గారు మనకు కనిపించాలి. గతంలో 70,000 ఓట్లతో ఇచ్చి 1,00,000 ఓట్లు వేదెక్కితే మనందరం గెలిపించాలి బాధ్యత మనందరం తీసుకోవాలి. ఎంతోమంది నాయకులను చూస్తే మన జీవితంలో కూడా వాళ్ళ స్వార్థాల కోసమే చూసుకున్నారు కానీ ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి ఎవరు లేరని చెప్పి సభాముఖంగా మనం చేసుకుని సెలవు తీసుకున్నాం. జై హింద్, జై భారత్. ఇక మొదలెడదామా?
గెలిపించినటువంటి నా పాలకొండ నియోజకవర్గ 70,000 కుటుంబాలకి కూడా పాదాభివందనాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అమ్మ మాటిది కన్నా నీ కొరకు జన్మమన్నది ఒంటరి కడ వరకు ఎదలు బలమే నడిపే తోడుగా జగమే గెలిచే పదమై సాగగా ధీర 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 ఈ సంవత్సరం అయితే నీళ్లు పోతా ఉంటే నాకు నిద్ర రాలేదు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని రిజర్వాయర్లో పూర్తిగా నీళ్లు నిలబెట్టగలిగితే కరువు రాదనే ఉద్దేశంతోనే శ్రద్ధ పెట్టాం, జయప్రదంగా చేయగలిగాం. డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా. రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు. మా రామానాయుడు గారు కూడా ఇంకా పని అనుకుంటే ఇంకా మామూలుగా వదిలిపెట్టాడు. 24 గంటల పని చేస్తూ ఉంటాడు. ప్రధానంగా చూస్తే 87% ఈ రోజున, మొన్నటే 93% రిజర్వాయర్లన్నీ ఫుల్ చేసిన ఘనత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ది. మా మంత్రిని అందరినీ నేను తెలియజేస్తున్నా. కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. రానివ్వద్దని రైతుల పక్షం నిలిచావు. కన్నోళ్లతో సమానమంటూ తోడున్నావు నువ్వు. ఇన్నాళ్లుగా మారని బతుకులు మార్చేస్తానని అన్నావు. ఎన్నేళ్ళని వెతికామోము వచ్చావు. సంద్రంలోను వింటూ వెనకడుగేయవు నువ్వు. తీరం చేరే అలలా పడిలేస్తావు, ఆగవు. మౌనం మాటలు సంధిస్తూ యుద్ధాన్నే మొదలెడతావు. ప్రశ్నల తోటాలను నింపి తప్పుకి గురి పెడతావు. నిప్పురప్పరగిలింది చూడు, నిబ్బరంగా నడిచింది నేడు. నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి. నింగి కూడా తల వంచును చూడు, నేల నిన్ను నడిపించును ముందు. శత్రువైన వెనకుండాలి, చిరుతలాగా నువ్వు సాగాలి. బరువుని మోసే పుడమి నువ్వని, అందరి పెదవుల నవ్వుని కోరే మనసే నీదని. సాగు భూములకైనా సాగే పోరేదైనా ముందే నువ్వుండే తెగువే ఆదర్శం. మేఘమేది రాకున్నా మూగబోయిన గొంతైనా నువ్వే కురిపించే. ఎన్నోసార్లు ఆరోగ్యం పెట్టేసారి బాధపడతాయి.
కోసం ఎంతో శ్రమించి మళ్ళీ రావడానికి సహకారం చేశారు. థ్యాంక్ యూ సార్. మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. రామారెడ్డి గారు ఫోన్ చేసి చెప్పుకొని మాకు 80,000 హాస్పిటల్ బిల్లు తగ్గించారు సార్. సార్ ఇప్పుడైతే 2,70,000 వచ్చింది సార్. పరగిలింది చూడు, నిప్పరంగా నడిచింది నేడు, నిన్ను తాకే పెనుగాలి, ఎదురు పడదు ఇక గాలి, నింగి కూడా తల వంచు. పదేళ్ళు నీళ్ళు వచ్చి చెరువులు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైన వస్తా ఉంది. అన్న ధర్మంలా మాకు నీళ్ళు వచ్చింది, మేము ఆరోగ్యంగా ఉన్నాము, పని పాటంతా బాగానే చేస్తాం. బాగుందంతా. అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా, నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే. ఒక రైతు కుటుంబంలో పుట్టిన బిడ్డ ఇరిగేషన్ మంత్రి ఎట్లా అవుతాడో ఇవాళ రాష్ట్రానికి చూపించారు. ఆయనని ఎన్నుకుంటున్న మనందరికీ గర్వపడేలాగా పనిచేశారు. ఎందుకంటే నేను చాలా 20 సంవత్సరాలు పాత్రికేయుడిగా పనిచేశాను. ఈ రాష్ట్రంలో చాలా పెద్ద పెద్ద సంపాదకులు, పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్తో నాకు సంబంధాలు ఉన్నాయి. మేము ఎప్పుడు మాట్లాడుకున్నా మా రామానాయుడు గారి పేరు రాకుండా ఉండదు. వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు మన రామానాయుడు గారి పనితీరుని. మళ్ళీ తిరిగి 3వసారి ఎన్నుకున్నాం. మనందరూ అదృష్టవంతుతో ఆయన మంత్రి అయ్యారు. మంత్రి అయ్యి మరి జలవనరుల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా మరి మంచిగా పనిచేసేందుకు సమయం కేటాయిస్తూనే మరి నిత్యం మనకు అందుబాటులో ఉండి మరి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మీరంతా అవగాహన చేసుకోవాలి, చేసుకుని మీరు 10 మందికి చెప్పాలి. రామానాయుడు గారు అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం చేస్తున్న పనితీరుని మీరందరూ ప్రజల్లో అవగాహన చేసుకోవాలి. మరి ఇప్పుడు మీరు చూశారు, ఆడియో వీడియో చూశారు, విన్నారు. మీ అందరికి ఏమర్థమవుతుంది? ఆయన ఈ నియోజకవర్గ ప్రజల కోసం చావు నోట్లో తలకాయ పెట్టి పనిచేస్తున్నాడు కదా. మరి కంటికి కనిపించండి కరోనా వైరస్ వ్యాధి సోకినప్పుడు మనందరం ఎంత ఆందోళన చెందామో తెలుసు మీ అందరికీ. అలాంటి సమయంలో కూడా మరి ఆయన సేవలు అందించారు. అంతేకాదు ఇటీవల తుఫాన్ వచ్చినప్పుడు ఆయన మన రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉంటూ మరి ఈ జనవరుల శాఖ గురించి సమీక్షలు చేసి అనంతరం మన జిల్లాకి రావడం కోసం ఆయన విజయవాడ నుంచి బయలుదేరి మచిలీపట్నం వచ్చేటప్పటికి కారు అసలు ఎగిరిపోతుందేమో అనే వాతావరణం కనిపించిందంట. అది కూడా మరి చావు నోట్లో తలకాయ పెట్టడమే. కాబట్టి ఇవన్నీ మీరు అవగాహన చేసుకోవాలి. రానున్న కాలంలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమికి మన మంత్రి రామానాయుడు గారికి మీరందరూ అండదండలుగా ఉండాలని, ఆశీస్సులు అందించాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 5 కోట్లతో మంజూరైనటువంటి పని శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రివారి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో వేదిక మీద ఉన్న కూటమి నాయకులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన గ్రామస్తులకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాడు కూటమి ప్రభుత్వంలో మన మంత్రి రామానాయుడు గారితో పాలకొల్లు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున
అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, రోడ్లు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈవేళ ఇంత పెద్ద కార్యక్రమం 5 కోట్లు అంటే చిన్న విషయం కాదు. మరి అటువంటి దాన్ని శాంక్షన్ తీసుకొచ్చి ఈవేళ ఆయన మంత్రిగా ఉండడం కూడా పాలకొల్లు నియోజకవర్గానికి ఒక స్వర్ణయుగం. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ఒక ఎత్తు అయితే మన నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ముందడుగు తీసుకెళ్తున్నారు రామానాయుడు గారు. ఆయన పట్టుదల గల వ్యక్తి, ఏ పని చేసినని ఆ రకంగా ఈవేళ మరి జగన్ గారి టైంలో కూడా అప్పుడు కూడా పెద్ద ఎత్తున బడ్జెట్ ఉంది, 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది అప్పుడు కూడా. కానీ ఏ రోడ్డు ముట్టుకోలేదు. మనం చూస్తే పెరవలి పాలకొల్లు రోడ్డు చూస్తే గర్భిణీ స్త్రీ ఆ రోడ్డు అంతా ఆటో ఎక్కడికి వెళ్తే దారిలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి ఉండేది, అంత దారుణంగా ఉండేది. అది మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ రోడ్డు ఈవేళ బాగుపడ్డది. ఆ విధంగా ఒక్కొక్కటి ఈవేళ రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న జగన్ గారు అన్నీ కూడా అప్పులు చేసిపోయాడు, లక్షల కోట్లు. అయినా కూడా ఈవేళ కూటమి ప్రభుత్వం అటు కేంద్రం యొక్క సహకారం తీసుకుని అడుగడుగున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక పక్క ఇచ్చిన మాట ప్రకారం ఈ సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అటు మోడీ గారి యొక్క సహకారం కానీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం తీసుకుని నిరంతరం అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ రామానాయుడు గారు కూడా ఆయన నియోజకవర్గాన్ని ముందు ఇందులో ఉంచాలనే సంకల్పంతో పెద్ద ఎత్తున కృషి చేస్తాం విషయం గమనిస్తున్నాం. ఆయన అందుకే 3 సార్లు ఎమ్మెల్యేలు. ఈవేళ మరి ధైర్యంగా ప్రజల్లోకి నిరంతరం తిరిగే వ్యక్తిగా రామానాయుడు గారు పేర్కొన్నారు. కరోనా టైంలో చూసాం మనం. ఆ కరోనా టైంలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరు కూడా ప్రజల్లోకి వెళ్ళదు, ఎక్కడో దూరంగా భయభ్రాంతులు అయ్యారు. నేను కూడా మా అబ్బాయికి కరోనా వస్తే 17 రోజులు మా అబ్బాయి హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో ఉన్నాడు. తిరిగి కారు ఎక్కేటప్పుడు ఆ కారు కూడా ఎక్కలేకపోయాడు, ఎందుకంటే కొంచెం ఏజ్ పెద్దవాళ్ళు ఎక్కొద్దు ఆ పేషెంట్ల దగ్గర అంటే ఆ కారు కూడా ఎక్కి ధైర్యంగా రాలేకపోయాడు, గన్మని ఎక్కేళ్ళప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఇంటింటికి తిరిగి వస్తువులు ఇవ్వడం అనేది ఎవరో కూడా మరవరంది. ఆ విధంగా మరి ఆయన నియోజకవర్గం చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాలి. అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంది. మరి జగన్ దాంట్లో అవినీతి చేయడమే తప్ప, దొంగ పనులన్నీ చేయడమే తప్ప మంచి పనులకు ఎప్పుడూ అవకాశం లేదు. నిన్న కాక మొన్న మా పక్కన వైఎస్ఆర్ పార్టీలో మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో, దొంగ మద్యం కేసులో ఇరుక్కుపోయాడు. కేసులో అన్నీ రుజువైనవి. వాడు కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే అనేక అవినీతి మచ్చలు వేసుకున్నటువంటి జోగి రమేష్ ఈవేళ నేను బీసీని కనుక నన్ను ఇరికించేశాడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సిగ్గు లేకుండా ఇప్పుడు బీసీని తప్పుడు పనులు చేసి ఇప్పుడు బీసీని నేను చెప్పుకోవడం చాలా సిగ్గుచేటు. నువ్వు మంచి పనులు చేసి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చేసి నువ్వు బీసీని చెప్పుకో, బీసీలకు పేరుతే. అంతేగాని నువ్వేమో దొంగసారా అమ్ముకుని ఎదవ పనులన్నీ చేసి వెళ్ళి బీసీని కేసులో ఇరుక్కుపోయాక పీకు లోతులో ఇరుక్కుపోయాడు జోగి రమేష్. ఈవేళ సమర్థించుకుంటున్నాడు, నేను ఒక బీసీని కనుక ఇరికించేసాడు చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడు అన్నాడు. ఇటువంటి చర్యలను ఎవరో కూడా నమ్మరనేది జోగి రమేష్కి హెచ్చరిస్తూ ఎప్పటికైనా మంచి చేసిన వాడిని ప్రజలు గుర్తుంచుకుంటారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. లా అండ్ ఆర్డర్ పైన మనం చర్చ చేస్తున్నాం. 1924 జరిగినటువంటి హ్యూమిలియేషన్, ముఖ్యమంత్రి బాధితులే,
ఎక్కువ డిప్యూటీ ముఖ్యమంత్రి బాధితులే, ఎక్కువ శాసనసభ్యులు బాధితులే, మంత్రులు బాధితులే. కావున నిమ్మల రామానాయుడు ఎవరి దగ్గరికి పోడు. ఆ బ్యాగ్ వేసుకొని కరోనా రోజుల్లో కూడా, ఇప్పుడు కూడా పెళ్లి రోజు కూడా ఎల్లో షర్ట్ వేసుకొని చాలా సింపుల్గా అలాంటి వ్యక్తి పైన 20 కేసులు పెట్టారు. నేను చాలా మంది చూశాను, కానీ నిమ్మల రామానాయుడు ఎప్పుడు గొడవ పోయేవాడు కాదు. రెండో పరిచయం కూడా మాట్లాడు. కరోనా సమయం కూడా బ్యాగ్ వేసుకొని నిత్యావసర వస్తువులు తీసుకుని ఇంటింటి దగ్గర ఇచ్చేది వచ్చే పరిస్థితి వ్యక్తి.